బతుకమ్మ చెప్తున్నాయి పెంచాను ఎందుకు ఇక బతుకమ్మ వేర్చుకుంటున్నామా. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. ఇంకా ఈ వీడియోలో అయితే మేము సద్దుల బతుకమ్మ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక బతుకమ్మ వేర్చుకుంటున్నామా. పట్టుకోదు, బతుకమ్మ పెట్టినాక పట్టుకుంది ఉదా. ఇంకా మేము ఇంత అడవిలో ఉన్నట్టే కానీ మాకు పువ్వు కూడా సగం దొరకలేదు, ఎందుకంటే అమ్ముకొని ముందు అందరు తీసుకోతారు కాబట్టి. ఇక కొంచెం గుంకె పువ్వు అయితే ఉన్నది, ఇంకా బంతి పువ్వు కూడా తెచ్చుకున్నాం. బతుకమ్మని దాంతోనైతే వేసుకుంటాము. ఆకులు పెట్టినాక మళ్ళీ పసుపు కుంకుమ అయితే వేసి. ఎందుకు అట్లా వీడియో తీయనియో? లాస్ట్ ఇయర్ కూడా మంచిది పెట్టు. అసలు హాయ్ ఫ్రెండ్స్ అను నేను బతుకమ్మ చెప్తున్నాయి పెంచాను చెయ్యి డ్యాన్స్. చిన్న బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టేక్ పువ్వు అయితే పెట్టినాము. ఇది ఉండాలి ఇంకొకటి అసలు ఫస్టే పెద్ద బతుకమ్మని వేర్చాలా, కాకపోతే మేము ఇంకా అదే తాంబూలంలో పెద్ద బతుకమ్మ పేరుతామని ఫిక్స్ అయిపోయినాము. కాకపోతే అది కొంచెము పర్ఫెక్ట్గా రాకపోయేసరికి అది తోడు బతుకమ్మ లెక్క అయితే పెట్టేసి ఇంకొక తాంబూలంలో అయితే ఇంకొక బతుకమ్మని అయితే వేరుస్తున్నాము. రెండు బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా దేవుడి గదులను అయితే పెట్టినాము. ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకుపోతాం ఇక్కడ నుండి అని చెప్పేసి. ఇంకా మా బతుకమ్మలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే అందరం ఇక్కడ రెడీ అయిపోయినాం సద్దుల బతుకమ్మ కోసము. మీరు ఇంకా లాస్ట్ ఇయర్ మమ్మూకి అయితే 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ ఇయర్ అయితే కొంచెం తెలుస్తుంది కదా ఎట్లా చేయాలి ఏం కథ అనేది. ఇంకా ఆమె కోసం అని చెప్పేసి చిన్న కోలలు కూడా తీసుకొచ్చిన. ఇక్కడ క్యూట్గా సప్పట్లు కూడా చేస్తుంది మమ్మ తల్లి అయితే. ఇంకా గచ్చు మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి, ఎందుకంటే డ్రమ్ములో పైప్ అయితే వేసినాము. అవి నిండిపోయి మొత్తం కింద అయితే గారినాయి. అందుకే ఇక్కడ గచ్చు మీద అయితే అన్ని నీళ్ళు ఉన్నాయి. ఎంత ఊడ్చేసినా కానీ పదనైతే అట్లనే ఉన్నది. ఇంకా కొన్ని ఇక్కడ మా చిన్న చెల్లిది అట్లనే మా అమ్మ తల్లిది ఇద్దరి డ్రెస్సెస్ కూడా నేనే కుట్టిన. ఎట్లున్నది అనేది చెప్పండి. అండ్ మా చెల్లి వేసుకున్న లంగా నుండే మా అమ్మ తల్లికి జాకెట్ అయితే కుట్టిన. ఇంకా లంగా అయితే నేను మీషోలో తీసుకున్న శారీ నుండి అయితే లంగా కుట్టిన. ఇంకా కలర్ కాంబినేషన్ మా అమ్మ తల్లిది అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు, అంత బాగా నచ్చింది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ ఇంటి దగ్గరనే ఆడుతున్నాం కాబట్టి ఓల్ ఫ్యామిలీ మేమే అండి. ఇక్కడ మేమైతే 4 మెంబర్స్ సిస్టర్స్ అండ్ మా అమ్మ మా మమ్మ తల్లి ఇంకా 6 కలిసి ఫస్ట్ అయితే ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నాము. అండ్ ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీషో నుండి తీసుకున్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు కూడా ఎవరికైనా ఈ బ్లౌజ్ లింక్ కావాలి అనుకుంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి, అట్లనే తీసుకోండి కూడా. అండ్ మేమైతే అందరం ఇక్కడ బతుకమ్మ అయితే మంచిగా ఆడుతున్నాము. ఈరోజు అయితే సద్దుల బతుకమ్మ కదా, ఇంకా మాతో పాటు మా సిస్టర్స్ కూడా వచ్చారు, అట్లనే మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మా ఇంటి దగ్గరనే. ఇంట్లో 2 బతుకమ్మలు ఖచ్చితంగా ఉంటాయి కదా, ఒకటి పెద్ద బతుకమ్మ ఇంకొకటి తోడు బతుకమ్మ. ఇంకా మేము కూడా వాళ్ళు 2 మేము 2 4 బతుకమ్మలు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇంకా పార్ట్ 2లో మేము చేసిన డ్యాన్సెస్ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.